వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బెజవాడ ఫ్యామిలీ. హాయ్ అండి. ఈరోజు మన ఫుల్ లెంత్ వ్లాగ్ వచ్చి మా తమ్ముడి పెళ్లి సందడి. మా తమ్ముడి పెళ్లి సందడి సిరీస్ లో భాగంగా ఫస్ట్ వీడియో అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఫుల్ లెంత్ వ్లాగ్. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి వరకు జరిగే ప్రతి సాంప్రదాయాన్ని కూడా నేను నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో పోస్ట్ చేస్తానండి. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే గనక ది బెజవాడ ఫ్యామిలీ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హియర్ ఈస్ అవర్ క్యూట్ పెళ్లి కొడుకు. మా తమ్ముడిని నేను మీకు సపరేట్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మా అబ్బాయి ఛానల్లో మా తమ్ముడి వీడియోస్ చాలా ఉన్నాయి. సో పెళ్లి అంటేనే ఇంట్లో సందడి సందడిగా ఉండిద్దండి. మా ఇంట్లో సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా సందడి మొత్తం నేను నా ఛానల్లో అయితే చూపిస్తాను. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మా బిజీలో మేముంటే మా బుడ్డిగాడి సందడి మా బుడ్డిగాడు స్టార్ట్ చేసేసాడు. అసలు వీడిని ఫంక్షన్ లో కంట్రోల్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. అంతకు ముందు అంటారా, మా అన్నయ్య కాసేపు మా తమ్ముడు కాసేపు ఎత్తుకొని తిప్పుతా ఉండేవాళ్ళు. నేను ఫంక్షన్ లో చక్కగా పట్టు చీర కట్టుకొని అటు కాసేపు ఇటు కాసేపు తిరుగుతూ ఉండేదాన్ని. ఫుల్ గా వాడిని వాళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు మండపం మీద ఉంటారు కాబట్టి వీడి బర్త్డే అనేది నా మీద పడిపోతుంది అనమాట. ఫుల్ గా నా మీద పడదలేండి. మా అన్నయ్య పెళ్లికి మా తమ్ముడు ఎత్తుకున్నాడు. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి కాబట్టి మా అన్నయ్య ఎత్తుకుంటాడు. సో ఫుల్ గా పడదు, కానీ అంతకు ముందు అయితే చక్కగా ఇద్దరు కాసేపు కాసేపు ఎత్తుకునేవాళ్ళు కాబట్టి అసలు బర్త్డే ఉండేది కాదు. సో నాకు మా బుడ్డిగడికి అయితే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఆకలి వేసేసింది. కూర్చొని బిస్కెట్లు చాక్లెట్లు అయితే తింటున్నాం ఇక్కడ అందరం కూర్చొని. సో ఇంక ఇక్కడ నుంచి కారులో మండపానికి అయితే వెళ్ళాలి. ఎంగేజ్మెంట్ కి సంబంధించినవన్నీ కూడా కారులో పెట్టుకొని మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. మా బుడ్డిగాడిని ఎదురు కూర్చోబెట్టాను. నేనైతే అన్ని వెనక్కి సర్దుతున్నాను. ఎంగేజ్మెంట్ కి సంబంధించినవన్నీ కూడా మేము ముందు రోజు చక్కగా నీట్ గా ప్యాక్ చేసామండి. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే చూపిస్తాను. అవన్నీ కూడా మేము ఓన్ గా ఇంట్లో కూర్చొని అయితే ప్యాక్ చేసుకున్నాము. కేవలం వీడియో కోసమే మా హర్షాద్ మోసుకొస్తున్నాడు. మా తమ్ముడు పెళ్లి కొడుకైనా అంతకన్నా పెద్ద పోస్టే వచ్చినా గాని మేనమామ పోస్ట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి వాడిని ఎత్తుకోవాల్సిందే. కావాలంటే మండపానికి వెళ్ళిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే మాత్రం వీడిని తుక్కు తుక్కుగా తొక్కేశాడు. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం కార్లో. సో ఇంకా కార్ ఎక్కిన దగ్గర నుంచి మా బుడ్డిగాడు నేనైతే రీల్స్ వీడియోస్ మా ఛానల్స్ కి ఇంట్రోలు అయితే చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మా బుడ్డిగాడికి వాడి ఛానల్ కి ఇంట్రో చెప్పుకోవడం వచ్చు, కానీ మమ్మీ ఛానల్ కి ఇంట్రో చెప్పడం ఇంకా వాడికి రాలేదు. సో ఇంకా అంత మాటలు అయితే రాలేదు. ఇక్కడ నుంచి మేము మండపానికి వెళ్లే లోపు మా ఇంట్లో ఒక స్వామి వెలిసారండి. ఆయన ఎప్పటి నుంచో పోతురాజు స్వామి అని చెప్పి. మేము మా ఇంట్లో ఎవరికి పెళ్లి ఫిక్స్ అయినా ఏ శుభకార్యం అయినా కానీ ముందు ఆయన దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటామండి. ఎంగేజ్మెంట్ కి ఇలా కొబ్బరికాయ కొట్టి వెళ్తాము. పెళ్లికి అయితే 2-3 డేస్ ముందే మేము స్పెషల్ గా ఆయనకి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతాము. సో ఎవరికి పెళ్లి ఫిక్స్ అయినా ఇది మాత్రం కామన్. ఫైనల్లీ మండపానికి అయితే వచ్చేసాము. సో పెళ్లి కొడుక్కి మరదళ్ళందరూ కలిసి పూలతో స్వాగతం పలకడం కోసం ఎంట్రీలోనే ఆపేశారనమాట. ఎంగేజ్మెంట్లో నాకు అప్పుడు ఉన్నప్పుడు కంటే కూడా మళ్ళీ ఒకసారి వీడియోస్ చూసుకుంటున్నప్పుడు మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు కూడా. మండపంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా బుడ్డిగాడి మీద కూడా సరదాగా పూరేకలేసాను. ఇక్కడ ఒక విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే,
మండపం మీద మా తమ్ముడు ఉన్నంతసేపు మా బుడ్డిగాడు వెళ్ళి ఎన్నిసార్లు వాడిని డిస్టర్బ్ చేసినా, ఎన్నిసార్లు విసిగిచ్చినా కానీ ఒక్కసారి కూడా మా తమ్ముడైతే వాడిని విసుక్కోవడం కానీ, వాడు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు వాడిని తీసుకెళ్ళాను కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అనలేదు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి రిలేషన్షిప్స్ మాత్రం టచ్ వుడ్ అనే చెప్పాలి. మా బ్రదర్ అసలు మా బుడ్డోడిని ఏమి అనడు, ఇంకా మా తమ్ముడు అయితే అస్సలు అననే అనడు. సో మా తమ్ముడు మా చెల్లి అంటే మా బాబాయ్ పిల్లలండి. ఇక్కడ వీళ్ళిద్దరేమో మా మేనత్త కూతుళ్ళు, మా అన్నయ్య నేను, మా బాబాయ్ పిల్లలేమో మా తమ్ముడు మా చెల్లి, మా అత్త పిల్లలు వీళ్ళిద్దరూ. మేము ఆరుగురం కూడా ఈ రోజుకి కూడా మంచి హెల్దీ రిలేషన్షిప్పే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ మా తమ్ముడిని ఎత్తుకొని మండపం మీదకి తీసుకెళ్తామని అంటున్నారు. వాడేమో వద్దంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఈ సీన్ అయితే చాలామంది మిస్ అయ్యారు, ఎవ్వరికి తెలియని కూడా తెలియదు. నేను ఇక్కడ రికార్డ్ చేయడం వల్లే చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఎంగేజ్మెంట్ మొత్తం కూడా చాలా సందడిగా జరిగింది. వీడియోస్ రికార్డ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఎడిటింగ్ చేస్తున్నంతసేపు కూడా. మా చెల్లి నేను అయితే అసలు మీరు చెప్తే నమ్మరు, ఒక్క తల్లికి పుట్టిన పిల్లల్లాగే ఉంటాం. మా చెల్లి నేను, మా అన్నయ్య, మా తమ్ముడు. మా అన్నయ్య నేను ఉండడం అన్నది కామన్. అయినా ఈ రోజుల్లో ఎవ్వరు, నాకు తెలిసి నేను చూసిన సర్కిల్లో అయితే ఎవ్వరు ఉండట్లేదండి. కానీ మా అన్నయ్య నేను ఉండడం కామన్, కానీ మా చెల్లి మా తమ్ముడు కూడా మాతో అలాగే ఉంటారు. సో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లియర్గా అయితే తెలిసిద్ది. మా పిన్ని వీడియోకి అడ్డం వచ్చింది, సో మా పిన్నిని వెళ్ళిపోమని చెప్పాను పక్కకి. వెనుకున్నది మా అత్త, మా పిన్నిని చూపించాను కదా. సో మా మమ్మీ మా డాడీ కూడా వస్తారు, వాళ్ళని కూడా చూపిస్తాను. మా బ్రదర్ అయితే ఎక్కడో బిజీగా ఉన్నాడు మా తమ్ముడు పెళ్ళిలో. సరదాగా తీసుకుంటున్న ఈ వీడియోస్ కూడా నిజంగా ఎంత మెమరబుల్గా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఓ దగ్గర చేరాము అంటే, నువ్వు ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నావు, నేను ఎక్కడ కొన్నాను, పెళ్ళికి ఏం కట్టుకుందాం, ఇవే ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతలో మా మేనత్త వచ్చింది. ఇంకో మేనత్త అనమాట ఈవిడ. నేను నెల్లూరులో ఒక వీడియో చూపించాను కదా, గృహప్రవేశం వీడియో, అది ఈవిడేనండి మా అత్త. బ్యాక్ సైడ్ పింక్ శారీ కట్టుకుంది అయితే మా మమ్మీ వీడియోస్లో అయితే అంత స్టేబుల్గా ఉండదు, ఎందుకంటే మా బుడ్డిగాడు ఎక్కడ ఉంటే మా మమ్మీ వాడి వెనక తిరుగుతూ ఉండిద్ది. సో బ్యాక్ సైడ్ ఉంది అయితే మా హస్బెండ్. ఇది మా క్యూట్ లిటిల్ సహస్ర. ఇది మా మేనత్త చిన్న కూతురు అనమాట. మా తర్వాత జనరేషన్ స్టార్ట్ అయింది ఈ బుడ్డదాంతోనే. సో ఇంకా స్టేజ్ మీద పనులు ఉన్నాయి అని చెప్పేసి నన్ను పిలిచారు, వచ్చాను. నేను లేనిదే వీళ్ళెవ్వరు ఏ పని స్టార్ట్ చేయరు అనమాట, ఎందుకంటే నేనే మా ఇంట్లో పెద్ద ఆడపిల్లని అనమాట. సో నేను ఉంటేనే వీళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. ఇంకా మేము ఎంగేజ్మెంట్లో అమ్మాయికి ప్రధానం ఐటమ్స్ అనేవి ఇస్తాము, దానికి సంబంధించినవన్నీ కూడా మేము స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మేము పెళ్లి కూతురు ఒళ్ళో అయితే పెడతామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా మీకు పంతులు గారు కనిపించరు. దానికి రీజన్ ఏంటి అంటే, మేము అనుకున్న ప్లాన్ ప్రకారం మా చెల్లి యుఎస్ నుంచి ఇండియా వచ్చేది జూను జూలై, కానీ మా చెల్లి సర్ప్రైజింగ్గా మే మధ్యలోనే వచ్చింది. మే నుంచి జూను జూలై మా చెల్లి వెళ్ళిపోయే వరకు ఈ 2.5 months కూడా వాళ్ళిద్దరి పేరు మీద ఎటువంటి ముహూర్తం లేదు. అది పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ ఏవీ లేవు. సో మా చెల్లి ఆ 2 ఈవెంట్స్ మిస్ అయిపోయిద్ది అని చెప్పి మేము ఏప్రిల్లో ముహూర్తం ఉన్న టైంలో మా తమ్ముడికి మా మరదలకి ఇంట్లోనే ఎంగేజ్మెంట్ అయితే చేసేసాం పంతులు గారిని పిలిపించి. సో మా చెల్లి వచ్చిన తర్వాత నైబర్స్ని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని గ్రాండ్గా అయితే ఫంక్షన్ చేసుకున్నాము. సో మా ఈవెంట్లో, ఈ ఎంగేజ్మెంట్లో పంతులు గారు కనిపించకపోవడానికి రీజన్ అయితే అదేనండి.
ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక్కొక్క ఐటెంని అయితే పెళ్లి కూతురికి అలా ఇస్తూ ఉంటాము. సో అసలు మేము ఏమేమి ఐటమ్స్ ఇచ్చాను, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ప్యాకింగ్ వీడియోలో అయితే చూపిస్తాము. మేము ఏమేమి తీసుకొచ్చాము అనేది. ఎందుకంటే ఈ వీడియోలో చూపించడానికి ఇప్పటికీ వీడియో చాలా లెందీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్యాకింగ్ వీడియోలో అమ్మాయికి ఏమేమి తీసుకొచ్చి ప్యాక్ చేసి అలా ఇచ్చామనేది క్లియర్గా అయితే చూపిస్తాను నేను. సో పెద్దోళ్ళకి గెట్ టుగెదర్ ఎలా అనిపించిద్దో నాకైతే తెలియదు, కానీ పిల్లలు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అందరం కలిసాము అంటే. సో పిల్లలందరూ కూర్చొని పెద్దోళ్ళ కంటే కూడా ఎక్కువ డీప్ డిస్కషన్లో అయితే మునిగిపోయారు. సో ఇక్కడైతే ఒక డిస్కషన్ జరుగుతుంది. అది ఏంటంటే మా పెద్దత్త కూతురు మా మేనత్త పిల్లలిద్దరి దగ్గర నా యూట్యూబ్ ఛానల్ గురించి చాలా ప్రౌడ్గా అయితే చెప్తుంది. నన్ను పిలిచి మరి చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారనమాట. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా అబ్బాయి ఛానల్ కానీ నా ఛానల్కి కానీ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పాను. నౌ కమింగ్ టు పెళ్లి కూతురు. పెళ్లి కూతురు అయితే బయట అమ్మాయి కాదండి, మా పిన్నికి సొంత అన్న కూతురు. మేనకోడల్నే కోడలుగా తీసుకొచ్చుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని అబ్బాయిని ఆట పట్టిస్తున్నారు సరదాగా. మా అన్నయ్య మా చెల్లి మా తమ్ముడికి సపోర్ట్ అయితే ఇక్కడ ఉన్న ఈ బ్యాచ్ మొత్తం అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. సో అట్లా గడిచింది. సో ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్కి అందరం అయితే రెడీ అయిపోయాము. మా బుడ్డిగాడు మా సహస్ర షార్ట్స్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా అబ్బాయి చేత అమ్మాయి చేత కేక్ కటింగ్ అయితే చేయించాము. అసలు ఈ ఫంక్షన్స్లో ఈ బ్లాస్ట్లు ఎందుకు పేలుస్తారో నాకైతే అర్థం కాదు. ఆ కేక్ నిండా ఆ పేపర్స్ పడిపోయినాయి. నేనైతే కొంచెం కూడా టేస్ట్ చూడడానికి అవ్వలేదు నాకు. కేక్ కటింగ్ అవగానే మా బుడ్డిగాడు వెళ్ళి కేక్ పీస్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. వాడిని అస్సలు ఆపలేంగా. సో ఒక్క పీస్ తీసుకొని అయితే వచ్చేసాము, ఆ బ్లాస్ట్ పేపర్స్ లేకోకుండా. సో ఇక్కడతో అయితే కేక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా స్టేజ్ దిగి మా డాడీ దగ్గరికి వచ్చారు. మా డాడీ మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం. ఇంకా ఫంక్షన్ అయితే లాస్ట్కి వచ్చేసింది. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా రిలాక్స్ అయ్యి అందరం కూర్చొని అయితే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఫైనల్‌గా మా సిద్దుబాబుని కూడా నా ఛానల్‌లో చూపించేశాను. ఇక్కడ నాకు నచ్చే ఇంకొక విషయం ఏంటి అంటే, మా ఇంట్లో అందరూ కూడా అందరి పిల్లల్ని ఎత్తుకుంటారనమాట. ఎటువంటి భేదం చూపించుకోకుండా అందరిని ఎత్తుకుంటాము. అక్కడ వైట్ షర్ట్ వేసుకుంది మా అన్నయ్య, బ్లాక్ షర్ట్ వేసుకున్న బొడ్డోడు ఇంకొక అన్నయ్య కొడుకు అనమాట. సో వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందరి దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. సో వీడిని ఎత్తుకొని అందరూ తిరిగేస్తున్నాం అనమాట. మా ప్రణవ్గాడు మాత్రం అక్కడ ఉండి పండుమామ కావాలని చెప్పేసి బీభత్సంగా ఏడుస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడని నేను వెళ్ళి తీసుకొచ్చానని ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని ఆపడం నా వల్ల కాదని చెప్పేసి ఇంకా వాడిని వాళ్ళ డాడీకి ఇచ్చేసేసి నేను ఈ బుడ్డిగాని తీసుకొని వీడియోస్ రీల్స్ అయితే చేసుకున్నాను. సో ఈరోజు మా ఎంగేజ్మెంట్ వ్లాగ్ అయితే ఇదేనండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు